సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. సో రెడ్ అనేటువంటిది మన కోడింగ్ 6720గా ఇచ్చాడు. అలానే మన గ్రీన్కి కోడింగ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ లాజిక్ ఏంటో అబ్జర్వ్ చేద్దాము. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆర్ఈడి రెడ్. సో ఆర్కి 6, ఈకి 7, నెక్స్ట్ డీకి 20. ఇది పాసిబుల్లో కాదో ఒకసారి చూద్దాము. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సాల్వ్ చేయడానికి వీలు పడదు కాబట్టి సో ఇమీడియట్గా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రివర్స్ నుంచి తీసుకుందాము. ఆర్ఈడి రెడ్ అనమాట. సో చూడండి, ఫస్ట్ ఆర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎంత వస్తుంది? 18 వస్తుంది. నెక్స్ట్ ఈకి ఆల్మోస్ట్ మనకి 5, నెక్స్ట్ డి వచ్చేసరికల్లా 4గా రాసుకోవచ్చు. సో దీనికి జాగ్రత్తగా లాజిక్ అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ రివర్స్లో తీసుకోండి. ఆర్ అంటే 18 వచ్చింది. సో +2 యాడ్ చేద్దాం. +2 యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు? ఓవరాల్గా 20 వస్తుంది. సేమ్ అలానే ఈ ఉంది, +2 యాడ్ చేసుకుంటే 7 వస్తుంది. నెక్స్ట్ అలానే 4 ఉంది, +2 యాడ్ చేసుకుంటే ఓవరాల్గా 6 వస్తుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ని రివర్స్లో తీసుకోండి, అంటే బాటమ్ టు టాప్ తీసుకుంటే 6720. సో మన లాజిక్ ఈజీగా అర్థమైపోయింది. ఏంటది? +2 చేయాలి నెంబర్కి. నెక్స్ట్ మనకు వచ్చిన నెంబర్ని రివర్స్ ఆర్డర్లో తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుందాం. జీ, ఆర్, ఈ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎన్. సో జీ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చేసరికి 7, నెక్స్ట్ ఆర్కి 18 వస్తుంది. నెక్స్ట్ ఈ అంటే 5 అండ్ లాస్ట్ వన్ అన్ ఈజ్ 14. సో +2 యాడ్ చేసుకుంటే ఓవరాల్గా 9 వస్తుంది. +2 యాడ్ చేసుకుంటే ఓవరాల్గా 20 వస్తుంది. నెక్స్ట్ +2 యాడ్ చేసుకుంటే 7 వస్తుంది. మళ్ళీ +2 యాడ్ చేసుకుంటే 7 వస్తుంది. నెక్స్ట్ 14కి +2 యాడ్ చేసుకుంటే 16 అనమాట. సో ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే మనం పైన లాజిక్ అప్లై చేసినప్పుడు మనం బాటమ్ టు టాప్ తీసుకున్నాము. సో యాస్టీజ్గా మనం ఏం చేయాలి? ఇక్కడ బాటమ్ టు టాప్ తీసుకోవాలి. చూడండి ఏమొస్తుంది నెంబరు? 16, 7, 7, 29. సో ఈ ఆన్సర్ ఏదైతే ఈ ఆప్షన్స్లో ఉంటుందో అదే ఆన్సర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 16, 7, 77, 209. సో ఓవరాల్గా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.